అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ఎస్ఎంఆర్ ప్రాపర్టీ. ప్రజెంట్ నేను రాజమండ్రి నేషనల్ హైవేలో లాలచెరువు హౌసింగ్ బోర్డు ఆర్చి దగ్గర ఉన్నానండి. మనకి ఎగ్జాక్ట్గా హైవే నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో హౌసింగ్ బోర్డు బ్యాక్ సైడ్ ఉన్న గీతానగర్ లేఅవుట్లో రెడీ టు హౌస్ కన్స్ట్రక్షన్ నార్త్ ఫేసింగ్ 300 గజాల ప్లాట్ సేల్కి వచ్చిందండి. 45x60 మెజర్మెంట్స్తో 300 గజాలు నార్త్ ఫేసింగ్ అండి. ఇమీడియట్గా ఇల్లు కట్టేసుకోవచ్చు. గజం 12,000 రూపాయల రేట్లో వచ్చిందండి. ఎగ్జాక్ట్గా హైవే నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అట్లాగే హౌసింగ్ బోర్డు నుంచి మనకి కోరుకొండ రోడ్లో శానిటోరియం ఉంటుంది కదండి, సింహాచల్ నగర్, ఆ రోడ్డుకి వెళ్ళే రోడ్డు మెయిన్ రోడ్ ఫేసింగ్ ఉంటుందండి ఈ ప్లాట్. ఫ్యూచర్లో కమర్షియల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ప్లాట్ చూడడానికి మనం లేఅవుట్ లోపలికి వెళ్ళే ముందు మీకు రూట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఈ రోడ్ కనిపిస్తుందండి. ఈ రోడ్ స్ట్రైట్గా మనం 300 మీటర్స్ వెళ్తే లాలచెరువు సెంటర్కి వెళ్ళిపోతామండి. ఈ రోడ్ ఇలా స్ట్రైట్గా రాజమండ్రి సిటీలోంచి విజయవాడ మీదుగా చెన్నై వెళ్తుంది. ఇది చెన్నై కోల్కతా నేషనల్ హైవే అండి, విజయవాడ విశాఖపట్నం హైవే ఇది. ఇటు ఇలా లెఫ్ట్కి వెళ్తే కనుక తుని అన్నవరం మీదుగా వైజాగ్ వెళ్తామండి, టువర్డ్స్ కోల్కతా వెళ్తాము. ఇది చెన్నై కోల్కతా నేషనల్ హైవే అండి. ఎగ్జాక్ట్గా మనకి రాజమండ్రి నుంచి వైజాగ్ వెళ్ళే హైవేలో లాలచెరువు సెంటర్ దాటి ఒక 300 మీటర్స్ వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ హౌసింగ్ బోర్డు ఉంటుందండి. రెసిడెన్షియల్గా ఫుల్లీ డెవలప్ అయిన ఏరియా అండి ఇదంతా కూడాను. మీకు కనిపిస్తుంది ఇక్కడ హౌసింగ్ బోర్డు ఆర్చ్ కనిపిస్తుంది కదా, మనం ఈ రోడ్లోకి లోపలికి వెళ్ళాలండి. ఈ రోడ్లోకి ఎగ్జాక్ట్గా 1 కిలోమీటర్ వెళ్ళాలండి. వెళ్తే మనం గీతానగర్ లేఅవుట్లోకి వెళ్ళిపోతాము. ఎగ్జాక్ట్గా 1 కిలోమీటర్ అండి. మనం 1 కిలోమీటర్ వెళ్తే లెఫ్ట్ టర్న్ తీసుకుని ఇంకో 100 మీటర్స్ వెళ్తే అక్కడే ఉంటుంది ప్లాట్. వీడియోలో కంటిన్యూ అవుతుంది. లేఅవుట్ లోపల తీసుకుని ప్లాట్ చూపిస్తాను. నేను ప్లాట్ దగ్గరికి వచ్చేసానండి. మీకు ఎదురుగా కనిపిస్తుంది ఇదే ప్లాట్ మనకు సేల్కి వచ్చింది. నార్త్ ఫేసింగ్ ప్లాట్ అండి. 45x60 మెజర్మెంట్స్తో 300 గజాలు. గీతానగర్ లేఅవుట్ అంటారండి. నేను వీడియో ఎక్కడైతే స్టార్ట్ చేశాను ఎగ్జాక్ట్గా హౌసింగ్ బోర్డు ఆర్చి దగ్గర నుంచి 1.1 కిలోమీటర్ వచ్చానండి. ప్లాట్ బౌండరీస్ చూసే ముందు నేను వచ్చిన రోడ్ ఇంకొకసారి చూపిస్తాను. మీకు ఈ రోడ్డు కనిపిస్తుంది కదండి. ఈ రోడ్లోకి స్ట్రైట్గా మనం ఒక 100 మీటర్స్ వెళ్ళాలంటే అక్కడ దూరంగా వేప చెట్టు కనిపిస్తుంది కదా, అక్కడ రైట్ టర్న్ తీసుకుని 1 కిలోమీటర్ వెళ్తే హౌసింగ్ బోర్డు ఆర్చి దగ్గరికి వెళ్ళిపోతామండి. రోడ్డు మళ్ళీ చెప్తున్నానండి, హౌసింగ్ బోర్డు ఆర్చి దగ్గర నుంచి 1 కిలోమీటర్ వస్తే స్ట్రైట్ రోడ్లోకి గీతానగర్ లేఅవుట్లోకి వచ్చేస్తామండి. లెఫ్ట్ టర్న్ తీసుకుని ఇంకో 100 మీటర్స్ వెళ్తే ఈ ప్లాట్ దగ్గరికి వచ్చేస్తాము. ఇదే ప్లాట్ అండి, నార్త్ ఫేసింగ్ ప్లాట్. నెక్స్ట్ బౌండరీ స్టోన్ చూపిస్తాను. ఇక్కడ ఎల్లో కలర్ స్టోన్ కనిపిస్తుంది కదండి, ఇక్కడ నుంచి లోతు 60 అడుగులు అండి. ఇది తూర్పు వైపు అండి. ఈస్ట్ వైపు లోతు 60 అడుగులు, 60 ఫీట్. ఇట్లా నార్త్ రోడ్ ఫేసింగ్ వచ్చి 45 అడుగులు అండి, 45 ఫీట్. మీకు ఇటువైపు రాయి కనిపిస్తుంది కదండి, ఇక్కడ వరకు 45 అడుగులు రోడ్ ఫేసింగ్ అండి. మళ్ళీ ఇక్కడ నుంచి వెస్ట్ వైపు లోతు కూడా 60 అడుగులు అండి. ఈస్ట్ వెస్ట్ లోతు వచ్చి 60 అడుగులు. నార్త్ రోడ్ ఫేసింగ్ 45 అడుగులు, సౌత్ 45 అడుగులు అండి. మెజర్మెంట్స్ మళ్ళీ చెప్తున్నానండి. నార్త్ రోడ్ ఫేసింగ్ 45 అడుగులు, సౌత్ బ్యాక్ సైడ్ 45 అడుగులు, ఈస్ట్ వెస్ట్ లోతు వచ్చి 60 అడుగులు అండి. 45x60 మెజర్మెంట్స్ 300 గజాలు. గీతానగర్ లేఅవుట్ అంటారండి. మీకు మనం వచ్చిన రోడ్డు కాకుండా ఈ లేఅవుట్లోకి రావడానికి ఇంకొక రోడ్డు కూడా ఉంటుందండి, మీకు అది కూడా చూపిస్తాను. ఇక మీకు ఇక్కడ కనిపిస్తుంది కదండి, మనకు సేల్కి వచ్చిన ప్లాట్కి ఒక 2 ప్లాట్స్ దాటిన తర్వాత రైట్ సైడ్కి రోడ్డు ఉంటుందండి. మీకు ఇక్కడ చెట్లు కనిపిస్తున్నాయి కదా, అక్కడ రైట్ టర్న్ తీసుకుని వెళ్ళిపోతే కనుక మనం స్ట్రైట్గా స్పిన్నింగ్ కాలనీ 2లోంచి లాలచెరువు సెంటర్ భారత్ పెట్రోలియం బంక్ దగ్గరికి వెళ్ళిపోతామండి. మన ఇటు నుంచైనా రావచ్చు, లేదా హౌసింగ్ బోర్డు నుంచే రావచ్చు అండి. మనకి ఎయిర్పోర్ట్ రోడ్ కోరుకొండ రోడ్ నుంచి రావడానికి కూడా దారి ఉంటుంది, మీకు అది కూడా చూపిస్తాను. మీకు ఈ రోడ్డు కనిపిస్తుంది కదండి, ఈ రోడ్ స్ట్రైట్గా మనకి సింహాచల్ నగర్ ఉంటుంది కదండి, క్వారీ మార్కెట్ రోడ్లో శానిటోరియం దగ్గర అక్కడికి వెళ్ళిపోతుంది. ఎయిర్పోర్ట్ రోడ్ కలుస్తుందండి. ఇది ఫ్యూచర్లో మనం కమర్షియల్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. హౌసింగ్ బోర్డు నుంచి ఇటు కోరుకొండ వెళ్ళే రోడ్డు కలిసే రోడ్ ఇది. ఈ రోడ్ ఫేసింగ్లో ఉంటుంది. ఫ్యూచర్గా కమర్షియల్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. వీడియో ఎండ్ చేసే ముందు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ చెప్తానండి. ఇది గీతానగర్ లేఅవుట్లో ఉందండి, నార్త్ ఫేసింగ్ ప్లాట్. ఎగ్జాక్ట్గా హైవే హౌసింగ్ బోర్డు ఆర్చి దగ్గర నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇటు మనం సింహాచల్ నగర్ క్వారీ మార్కెట్ వైపు నుంచి అయినా రావచ్చు అండి, ఎటు నుంచి అయినా రావచ్చు. ఫ్యూచర్లో కమర్షియల్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇది 300 గజాల ప్లాట్. ఇది గజం వచ్చి 12,000 రూపాయలు చెప్తున్నారండి. స్క్వేర్ యార్డ్ వచ్చి 12,000 రూపీస్ చెప్తున్నారు. ప్రైస్ ఫిక్స్డ్ అని చెప్పారండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న మా నెంబర్కి కాల్ చేయండి. ప్లాట్ చూపిస్తాం, ప్లాట్ ఓనర్గాతో మాట్లాడిస్తాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.